అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన గత వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ముఖ్యంగా కామెంట్స్‌లో చాలామంది కర్నూలు జిల్లా లేదు సార్, నెల్లూరు జిల్లా లేదు కొంచెం చేయగలరా అనే రిక్వెస్ట్ చేశారు. అందుకే మీ అందరి రిక్వెస్ట్ మేరకు ఈ పార్ట్ 2 వీడియో అయితే తీసుకొచ్చాం. ఇందులో అనంతపూర్, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ఎలా సింపుల్‌గా మనం ఆఫ్ చేసుకోవాలనేది మీకైతే ఒక ఐడియా వస్తుంది. అయితే మనం ప్రీవియస్ వీడియోలో శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు చూసాం. అండ్ ఎక్స్ట్రాగా లాస్ట్లో తిరుపతి జిల్లా ఒక్కటే ఉంది. బట్ మిగతా జిల్లాలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి పార్ట్ 2లో కవర్ చేయడం జరిగింది. ఓకే. అండ్ మనకి వెబ్ ఆప్షన్స్ కనుక వెళ్ళిపోతే మనకి ఫస్ట్ మనం అనంతపూర్ ఇంజనీరింగ్ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ అనంతపూర్ వెబ్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ మనకి ఇక్కడ మీ కాలేజ్ కోడ్ ఉంది. తర్వాత అనంతపూర్లో ఉన్న కాలేజెస్ ఏంటి, సిఎస్సి, ఈసీ మాత్రమే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కాంపిటీషన్లు ఇవి రెండు మాత్రమే ఉంటాయి మనకి. అండ్ ట్రిపుల్ మెకానికల్ సివిల్ ఎవరైతే తీసుకుంటారో మీకు 1,00,000 ర్యాంక్ వచ్చినా కూడా మీకైతే మంచి కాలేజెస్లోనే సీట్ వస్తుంది, డిపెండింగ్ ఆన్ యువర్ రిజర్వేషన్ క్రైటీరియా. ఓకే. కాబట్టి మనకి కాంపిటీషన్ ఎక్కువ సిఎస్సి, ఈసీ కాబట్టి సిఎస్సి, ఈసీలో కూడా ఓపెన్ కేటగిరీయే తీసుకోవడం జరిగింది. ఓకే. ఓపెన్ కేటగిరీ మాత్రమే తీసుకుంది. ఎందుకంటే ఓపెన్ కేటగిరీ బట్టి కనుక ర్యాంక్స్ చూస్తే మనకి ఏది బెస్ట్ కాలేజ్ అనేది ఒక ఐడెంటిటీ అనేది వస్తుంది అనమాట. ఓకే. అందులో ఫస్ట్ది మనకి జేఎన్టీయు అనంతపూర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది స్టేట్ యూనివర్సిటీ. దీనికి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే 8,223కి క్లోజ్ అయిపోయింది సిఎస్సి. అండ్ ఈసీ వచ్చేసరికి 11,081. అండ్ కట్ ఆఫ్స్ గురించి మీకు తెలియాలి అనుకున్న, మీకు వన్స్ ఎంసెట్ ర్యాంక్ వచ్చిన తర్వాత మీ ర్యాంక్కి ఏ కాలేజెస్ వస్తాయనేది తెలియాలన్నా మన లైవ్ సెషన్ అయితే జరుగుద్ది రిజల్ట్స్ వచ్చాక, అందులో పార్టిసిపేట్ చేయవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ కాలేజ్ ఇస్ ద శ్రీనివాస రామానుజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. కట్ ఆఫ్ ర్యాంక్స్ 47,300 అండ్ ఈసీ వచ్చేసరికి 42,582. అండ్ థర్డ్ వన్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్, ఇది 59,719. ఈసీ వచ్చేసరికి అప్ టు 80,684 వరకు కూడా వెళ్ళింది. అండ్ నెక్స్ట్ అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, ఇది అప్ టు సిఎస్సి 67,528 అండ్ ఈసీఈ 94,873. అండ్ ఫాలోడ్ బై గేట్ వచ్చేసరికి 70,80,000 వచ్చినా కూడా మీకు ర్యాంక్ వస్తుంది. అండ్ పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఈసీ అప్ టు 1,00,000 వరకు వెళ్ళింది. అంటే మీకు 1,00,000 వరకు ర్యాంక్ వచ్చినా కూడా ఇక్కడ సీట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా మనకి 70,80,000 మధ్యలోనే ఉంది. అండ్ పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ క్యాంపస్ మనకి ఇది 77,915 అండ్ 1,25,363. ఈ ఆఫ్ క్యాంపస్ గురించి నాకైతే ఐడియా లేదండి, ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఇది ఏంటి అనేది. బట్ మనకి లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్స్లో అయితే ఈ ఎంసెట్ కౌన్సిలింగ్లో ఇవి ఉండటం జరిగిందనమాట. ఓకే. ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ ఉంటే మీరు కరెక్ట్ చేయవచ్చు కామెంట్లో. ఓకే. అండ్ తాడిపత్రి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మనకి ల్యాక్స్ అబోవ్ వచ్చిన సీట్ వస్తుంది. అండ్ ఫాలోడ్ బై ఎస్విఐటి, సివిఆర్టి, బెస్ట్ పియు భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీ. ఓకే. అయితే ఇందులో మనకి లాస్ట్ దానికి నాకు ఈసీఈ అయితే బ్రాంచ్ కనపడలేదు. మేబీ ఓన్లీ సిఎస్ఈఏ ఉండొచ్చేమో కొన్ని యూనివర్సిటీస్లో. మేబీ బ్రాంచ్ లేకపోవడం వల్ల మనకి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే కనిపించలేదు. దిస్ ఈజ్ అబౌట్ ద అనంతపురం వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ లిస్ట్. నెక్స్ట్ మూవింగ్ టు ద చిత్తూరు అండ్ తిరుపతి ఇంజనీరింగ్ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ లిస్ట్. మనకి చిత్తూరు అండ్ తిరుపతి డిస్ట్రిక్ట్ చూస్తే ఫస్ట్ మనకి టాప్ మోస్ట్ కాలేజ్ మీరు ఆప్షన్ 1 ప్రయారిటీ 1గా ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ కట్ ఆఫ్ చూస్తే 6,300, 9,367 ఫాలోడ్ బై జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కలికిరి, ఇది వచ్చేసరికి మనకి సిఎస్సి 12,738, ఈసీఈ 18,086. ఇలా ర్యాంక్స్ మీరు ఇలా పాస్ చేసి చూసుకోండి అమ్మా. మనకి ప్రతిదీ చదవాలంటే వీడియో అయితే లెంత్ ఎక్కువ అయిపోద్ది. ఓకే. అండ్ నెక్స్ట్ ఫాలోడ్ బై మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎస్సీఐ అండ్ మోహన్ బాబు యూనివర్సిటీ, అపోలో యూనివర్సిటీ, ఇవి రెండు కూడా మనకి స్టేట్ యూనివర్సిటీస్ కాబట్టి త్రూ ఏపీఎంసెట్ ద్వారా వీళ్ళైతే సీట్స్ ఫిల్ చేయాలి. బట్ అపోలో యూనివర్సిటీలో ఓన్లీ సిఎస్సి అలైన్ బ్రాంచెసే ఉన్నాయి. సిఎస్సి, సిఎస్ఎం అలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఈసీ అయితే అవైలబుల్గా లేదు నేను చూసిన దాంట్లో. ఇన్ కేస్ ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే ప్లీజ్ కామెంట్ ఇన్ అవర్ వీడియో.
అండ్ నెక్స్ట్ ఫాలోడ్ బై శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇవన్నీ టాప్ కాలేజెస్లో ఉన్నాయి. చూస్తే కట్ ఆఫ్స్ చూడండి 50,000 బిలోనే క్లోజ్ అయిపోయాయి మనకి. ఓకే. అండ్ నెక్స్ట్ ఫాలోడ్ బై అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మదర్ తెరీసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విశ్వం ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ సపోర్టింగ్ తిరుపతి, శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ కుప్పం, చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కాలేజెస్. ఇంకా ఈ లీస్ట్లో ఉన్న కాలేజెస్ ఏంటంటే మీకు 1,00,000 అబోవ్ వచ్చినా కూడా సిఎస్సి అండ్ ఈసీ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు ద కర్నూలు ఇంజనీరింగ్ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ. కర్నూలులో చూస్తే మనకి ఫస్ట్ జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా అసోసియేట్ ప్రొఫెసర్లుగా స్థిరపడ్డారు అక్కడ. అయితే ఆ కాలేజ్ చాలా మంచి కాలేజ్, శాలరీస్ కానీ రిసోర్సెస్ కానీ అన్నీ బాగుంటాయనే మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది. దీనికి వచ్చేసరికి మనకి సిఎస్సి క్లోజింగ్ ర్యాంక్ 13,380 అండ్ ఈసీ 16,261. అంటే చూడండి 15,000 లోపే సీట్స్ ఫిల్ అయిపోయినంటే టాప్ మోస్ట్ కాలేజ్గా మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జీ పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ర్యాంక్స్ ఇవి. రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్, కేవీఎస్ఆర్, జానీ కాలేజ్, రాయలసీమ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ ఎస్విఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ర్యాంక్స్ ఇవి. అండ్ భీమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో ఈసీ అయితే కనిపించలేదు, ఓన్లీ మనకి సిఎస్సి ఉంది. మేబీ ఇది కూడా సిఎస్సి ఆఫర్ చేస్తున్నారేమో. అండ్ బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఇక్కడ అయితే 171,000 వచ్చినా కూడా ర్యాంక్ వచ్చిందంటే ఇంకా నియర్లీ మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కూడా ఇక్కడ సీట్ అయితే వస్తుంది, మీరేం వరీ అవ్వక్కర్లేదు ప్రాంతీయంగా ఎవరైతే ఉన్నారో. అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్. అయితే ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూస్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ప్లేస్ చేసుకోండమ్మా, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకే. నాకు తెలిసి ఈ భీమా అండ్ బీఆర్ఎన్కేకి ముందు ఈ అశోక ఉమెన్స్, రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉమెన్స్ పెట్టుకోండి. ఎందుకంటే బిలో 1,00,000 వచ్చైనా కూడా మనకి ఇవి వచ్చాయి, అవేంటంటే అబోవ్ 1,00,000 వెళ్ళిపోయాయి కదా. ఆప్షన్స్ అనేవి జాగ్రత్త కట్ ఆఫ్ ర్యాంక్స్ బేస్ చేసుకొని ప్లేస్ చేసుకుంటూ రండి. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు ద కడప ఇంజనీరింగ్ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ. కడప చూసుకుంటే మనకి చాలా కాలేజెస్ ఉన్నాయి. ఫస్ట్ జేఎన్టీయూఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పులివెందుల, దీనికి మనకి 14,000 అంటే 15,000 లోపే క్లోజ్ అయిపోయింది. ఇక్కడ నేను ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్ ఇచ్చాను, ఓన్లీ సిఎస్సి బ్రాంచెస్ తీసుకోవడం జరిగింది. ఈసీ కొన్ని కాలేజెస్లో లేకపోవడం వల్ల న్యూట్రల్గా ఉండటం కోసం ఓన్లీ సిఎస్సి బ్రాంచెస్ కన్సిడర్ చేశాను ఈ కడప డిస్ట్రిక్ట్కి. అన్నమాచార్య యూనివర్సిటీ వచ్చేసరికి 34,000 బిలో రావాలి. కేఎస్ఆర్ఎం కాలేజ్, ఇది మంచి కాలేజే, మనకి లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ 66,838 దగ్గర క్లోజ్ అయిపోయింది. సిఎస్సి ఓపెన్ కేటగిరీ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఫాలోడ్ బై అన్నమాచార్య యూనివర్సిటీ, వైజీవియు, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్విఐకే, కేఓఆర్ఎం, సిబిఐటి అండ్ ఎస్ఆర్ఐపి, ఎస్ఆర్ఎస్ఆర్, ఎస్ఏటిఎస్ అండ్ ఆచార్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, వాగ్దేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, భాస్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. అండ్ నాకు ఈ 2 కాలేజెస్లో ఏమైందంటే సిఎస్సి ఇవి ఉమెన్స్ కాలేజ్ కాబట్టి మనకి ఇక్కడ ఓపెన్ కేటగిరీ ఫర్ బాయ్స్ లేవు. ఓకే. ఉమెన్స్ కేటగిరీ కాబట్టి ఓన్లీ ఉమెన్స్కి ఏవైతే ర్యాంక్స్ వచ్చాయో అవి ప్లేస్ చేయడం జరిగింది. మీకు వీడియో లెంత్ అయిపోతుందని నేను స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నాను. మీ కరస్పాండింగ్ కాలేజ్, మీ దృష్టిలో ఉన్న కాలేజ్ కనుక కనిపిస్తే పాస్ చేసుకొని ర్యాంక్స్ అయితే చూసుకోండి. ర్యాంక్ బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఫిల్ చేసుకోండి. మ్యాక్సిమం నేను అదే ఆర్డర్లో చేసుకుంటూ వచ్చాను, అసెండింగ్ ఆర్డర్లో. ఎక్కడన్నా బై మిస్టేక్ కనుక వెళ్తే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే. అండ్ ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్లో తెలియజేయగలరు. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు ద నెల్లూరు ఇంజనీరింగ్ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ. అండ్ నెల్లూరు ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తే మనకి నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. ఫస్ట్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ 30,000 లోపు క్లోజ్ అవుతుంది. ఎన్బికేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎస్సీఐ అండ్ టెక్నాలజీ 50,000 దగ్గరగా క్లోజ్ అవుతుంది. నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా 60, అంటే 60,000 లోపు వస్తే ఈ 3 కాలేజెస్ వస్తాయి. మా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా వర్క్ చేస్తున్నారు ఎన్బికేఆర్ ఇన్స్టిట్యూట్లో. తను చెప్పడం ఏంటంటే ఈ 3 కాలేజెస్ గీతాంజలి కూడా, ఈ 4 బెటర్గా ఉంటాయి, మనకి అడ్మిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తొందరగా అవుతాయనేది చెప్పారు.
అండ్ నెక్స్ట్ పీబీఆర్ విశ్వోదయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్. ఇంక ఇక్కడ నుంచి చూస్తే రామిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఇంకా మీకు 1,00,000 అబోవ్ వస్తే ఇక్కడ సిఎస్సి అయితే మీకు వచ్చేస్తుంది. సిఎస్సిఏ 1,00,000 వచ్చిందంటే ఈసీ 1,20,000 1,30,000 అయినా వస్తుంది. అండ్ ట్రిపుల్ ఈ సివిల్ మెకానికల్ ఇంకా అసలు ఆలోచించక్కర్లా, మీకు 1,70,000 వచ్చినా కూడా ఈ కాలేజెస్లో వస్తాయి అన్నమాట. ఓకే, అండ్ మీరైతే పాస్ చేసుకొని చెక్ చేసుకోండి. ఓకే, అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద రాయలసీమ. మనకి ఏదైతే ప్రీవియస్ వీడియోలో పెండింగ్ ఉన్న డిస్ట్రిక్ట్స్ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ లిస్ట్. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఒకటే మా కౌన్సిలింగ్ 1లో మీరు 30 to 40 కాలేజెస్ పెట్టుకోండి. అప్పుడు మీకు ఏంటంటే తెలియాలి మనం ఏ కాలేజ్ పెట్టుకోవాలంటే మనకు అసలు డిస్ట్రిక్ట్లో ఉన్న టాప్ కాలేజెస్ ఏంటి, ఏ కాలేజ్ ఏ కట్ ఆఫ్ దగ్గర క్లోజ్ అవుతుందో తెలిస్తే మనం ఈజీగా ఆప్ చేసుకోవచ్చు. కాబట్టి ఆల్రెడీ మనకు లైవ్ సెషన్ అనేది రిజల్ట్స్ వచ్చాక జరగబోతుంది. యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ పార్టిసిపేట్ చేసి యూటిలైజ్ చేసుకొని మీ కాలేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ తెలుసుకోవాలన్నా లేదా మీకు మీ ర్యాంక్కి తగ్గ ఏ కాలేజెస్ వస్తాయని తెలుసుకోవాలన్నా వితిన్ ఫ్యూ సెకండ్స్లో చెప్పేస్తాం మన దగ్గర ఉన్న టూల్స్ యూజ్ చేసి. వీడియోస్ ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.